హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చింతపండు వాడకుండా ఉసిరికాయ ఉలవల రసం చేస్తున్నానండి. చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఉసిరికాయల్ని మనం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలు పెడతాం కదా, అవి తర్వాత మనం ఉసిరికాయల్ని పడేయకుండా ఇలా రసం పెట్టుకోవచ్చు, లేదా చట్నీ కూడా చేసుకోవచ్చు. నేను ఒక గిన్నెలోని ఉసిరికాయ, టమాటా, 2 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తూ ఉండాలి. అలాగే ఉలవల్ని ఒక 5-6 గంటలు నానబెట్టుకుని కుక్కర్లో వేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉసిరికాయ మెత్తబడిన తర్వాత ఉలవలు కూడా ఉడికినాయి కదా, ఈ ఉలవల్ని మెత్తగా చేసి ఆ రసంలో వేసేయాలండి. ఉసిరికాయ రసంలో వేసేసి కొంచెం సేపు మరిగించి చివరిగా దానికి తాలింపు వేసుకోవడమే. చాలా ఈజీ. ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ ఉసిరికాయ రసం తీసుకోండి, జలుబు దగ్గు ఏమీ రాకుండా ఉంటాయి. ఉలవలు కూడా చాలా మంచిది. ఉలవల బదులు మనం కందిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు ఇలాగా ఉలవలు, అలాగే కందులు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాను. పిల్లలకు కూడా చాలా హెల్దీ కదండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.